నమస్తే విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసన్న కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట. క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. 21న జగనన్న సంపూర్ణ హక్కు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ కార్తికేయ, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. జల్లేరు వాగు బస్సు సంఘటన విచారకరం. జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ కోటగిరి శ్రీధర్. భక్తులతో పోటెత్తిన శ్రీవారి క్షేత్రం. ధనుర్మాసం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్త జన సందోహం. ఎల్ఐసి ఏజెంట్స్ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రీమియంపై జీఎస్టీ రద్దుతో పాటు ప్రైవేటీకరణ విధానాలు విరమించుకోవాలని డిమాండ్ చేసిన నేతలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పార్లమెంటు సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలని సూచించిన ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు. వివరాల్లోకి వెళ్తే, ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీసుకుంటున్న చర్యలకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నప్పటికీ, సమీక్షలలో పాల్గొంటున్నప్పటికీ ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రజల వద్ద నుండి మంత్రి నాని వినతులు స్వీకరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజల వద్దకు వెళ్లి ఓపిగ్గా వారి సమస్యలను విని పరిష్కార మార్గాలను చూపారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం నూతనంగా నియమితులైన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు మంత్రి నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిసల ప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, నాయకులు బొద్దాని శ్రీనివాస్, నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ రోడ్ తీసేసుకోండి. మనకి నేను చెప్పాను, తీర్మానం చేయించి పని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు విషయం అంతా చెప్తున్నాను సార్. దగ్గర ఉంటే ఇంకోటి ఏమైనా ఉంటే చేస్తా మాట్లాడితే ఓకే చేద్దాం. డైరెక్టర్ ఆళ్ల నాని గారి నాయకత్వం. మన నాలుగు చనిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తణుకు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు దాదాపుగా పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. ఈ క్రమంలోనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఈ నెల 21వ తేదీన లాంఛనంగా ప్రారంభించేందుకు సీఎం జగన్ తణుకు వస్తున్నారని అన్నారు.
అదే రోజు సీఎం జగన్ పుట్టినరోజు కావడంతో ప్రముఖులు, నాయకులు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. దీనికి తగ్గట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. సీఎం పర్యటనలో ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హిమాంశు శుక్లా, సూరజ్ గానోరే, కొవ్వూరు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డిఎస్పీ బి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. either you remove it completely, ఏది రిమూవ్ చేయగలిగితే ఇమీడియట్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేయించండి, రిమూవ్ చేసేసి ఆ చివరికి తీసుకెళ్ళిపోండి. అంత కటింగ్ అయిపోయింది కదా, తీసేసి ఆ చివరికి తీసుకెళ్ళిపోండి. డోంట్ కీప్ ఇట్. అర్థమైంది, నాకు రేపు కనపడకూడదు. ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్గా లాంచ్ చేయడానికి ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు తణుకులో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ జెడ్పీ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఇక్కడ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ కింద సీఎం సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు హెలిప్యాడ్ కన్స్ట్రక్షన్ అది సరిగా చేయడం జరిగిందా జరగలేదా, అక్కడ బ్యారికేడింగ్, అక్కడ ఎవరు కలుస్తున్నారు, ఆయన్ని ఎవరు రిసీవ్ చేయడానికి వెళ్తారు అది అంతా చూసుకోవటం. తర్వాత ఆయన కాన్వాయ్ రూట్ అంతా చూసుకోవటం. కాన్వాయ్ రూట్లో ఎక్కడైనా ఇబ్బంది, కాన్వాయ్ టర్నింగ్ అట్లాంటివి సెక్యూరిటీ సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లం లేకుండా ఉండాలి ఆ రోజు. అందువల్ల అదంతా జరిగింది. తర్వాత ఈ వెన్యూ దగ్గర కాన్వాయ్ మూవ్మెంట్ ఇబ్బంది లేకుండా అని కూడా చూసాము. ఇక్కడ స్టాల్స్ ఏం పెడుతున్నారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాల్స్ పెడుతున్నారు. మరియు ఆనరబుల్ సీఎం గారిని కలవటానికి చాలామంది, ఆయన బర్త్డే కూడా రోజు అందుకని చాలామంది ఆయన్ని కలవటానికి ప్రత్యేకంగా బర్త్డే విషెస్ కన్వే చేయడానికి చాలామంది చేసి మేము కలుస్తాము, ఏర్పాట్లు చేయండి. సో అది కూడా చాలామంది వస్తున్నారు. సో వాళ్ళని ఎలా అడ్జస్ట్ చేయాలా ప్రోగ్రాంలో అది చూసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ కానీ ఇతర అరేంజ్మెంట్స్ కానీ అన్నిటికీ ఒక లైసెన్సింగ్ ఉంటుంది. అన్నిటికీ ఒక ఎంతమంది స్టేజ్ మీద పడతారు, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టేజ్, మెడికల్ ఎట్లాంటి మనం ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తున్నాము, ఇదంతా చూసుకోవడం జరిగింది. రేపు సాయంత్రానికి ఈ వెన్యూ ఒక షేప్లో వస్తుంది. మనం ఖచ్చితంగా ఎల్లుండి ఆనరబుల్ సీఎం గారిని వెల్కమ్ చేయడానికి జరిగింది. జల్లేరు బస్సు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. జంగారెడ్డిగూడెం చిరంజీవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా ఆర్టీసీ ద్వారా 2,50,000 రూపాయలు ప్రకటించిందని ఎంపీ శ్రీధర్ అన్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కంచర్ల రత్నం, మేడవరపు అశోక్ బాబు, ఒంటిపల్లి వెంకటేశ్వరరావు, చింతలపూడి ఎంపీపీ రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. Sitting for more time, that makes more comfort, more mobilization. సంబంధించిన దుర్ఘటన ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లుగా బ్రిడ్జ్ మీద నుంచి వాగులో పడిపోవటం, 10 మంది. త్వరలో మనం చేయగలిగింది ఇలాంటిది అనుకోకుండా జరిగినప్పుడు వెంటనే స్పందించే విధానాన్ని మనం చూపించాలి, ప్రజల్ని ఆదుకునే విధానాన్ని మనం చూడాలి. దాంట్లో మాత్రం తప్పకుండా ఈరోజు ఒక గవర్నమెంట్గా కానివ్వండి, ఒక సమాజంగా కానివ్వండి, అందరూ బాగా స్పందించినందుకు ఒక విధమైన స్వేచ్ఛ, సంతృప్తి ఉందని చెప్పుకోవచ్చు. బాధ ఏంటంటే ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా దీనికి యాక్సిడెంట్లో విక్టిమ్స్గా ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. అందరూ ఏదో విధంగా వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. వారు మళ్ళీ కోరుకొని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ కుటుంబాలు కోల్పోకుండా ఆదుకుంటారని నేను ప్రతి ఒక్కరిని. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శేషాచల పర్వతం ఆదివారం భక్తులతో పోటెత్తింది. గోవింద నామస్మరణతో మార్మోగింది.
ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ముందుగా ఆలయ సిబ్బంది శానిటైజ్ చేసి థర్మల్ స్కానర్ ద్వారా ఉష్ణోగ్రతను పరీక్షించి దర్శనానికి అనుమతించారు. అలాగే శ్రీహరి కళాతోరణం వేదికపై నిర్వహించిన కోలాట భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్లు, నిత్య అన్నదాన సత్రం భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఎల్ఐసి సంస్థ పరిరక్షణకు ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమించాలని ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ ఏలూరు బ్రాంచ్ 7వ మహాసభ పిలుపు ఇచ్చింది. ఏలూరు పవర్పేటలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు డివి రామకృష్ణ అధ్యక్షతన ఏఓఐ మహాసభ జరిగింది. ఈ సభలో 3 రాష్ట్రాల జోనల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి సంస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని విమర్శించారు. ఇటీవల రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఉద్యమం చేసి వెనక్కి తిప్పి కొట్టారని గుర్తు చేశారు. ఎల్ఐసి సంస్థ ప్రైవేటీకరణ కాకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వచ్చినందుకు వారికి వేదిక మీద మీకు ఒక 2 విషయాలు మనమే మన మనం ఆశించుకోవాలి. మనకు ఉండేటువంటి దేశంలో ఉన్నటువంటి లాసులో ఉన్నటువంటి ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీలన్నింటిని కూడా అది ప్రైవేటైజేషన్ చేయొచ్చు, కానీ లాభాల్లో ఉన్న కంపెనీని ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఐపీఓకి ఎందుకు పిలుపునిస్తున్నారు అనేది మాకు ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇవాళ దేశానికి ఆర్థిక వెనుముక ఎల్ఐసిఏ. ఎల్ఐసిలో మేము పనిచేస్తున్నటువంటి ఏజెంట్ మిత్రులందరూ కూడా అనేకమైన సమస్యలతో ఉన్నాం. ఏంటంటే ఈరోజు ఏ మిత్రుడైనా సరే చనిపోతే సుమారుగా 50 లక్షల రూపాయల వరకు నష్టపరిహారము ఇవ్వడం జరుగుతుంది, ఇన్సూరెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఏజెంట్ మిత్రుడికి కేవలం 12 లక్షల రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మేము 50 లక్షల వరకు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈరోజు మేము ఎజెండాలో పెట్టడం జరిగింది. ఈరోజు ఎల్ఐసిలో జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసినవే. ఇవాళ ఎల్ఐసిలో లిస్టింగ్ చేయడం అనేది ఎల్ఐసిని లిస్టింగ్ చేయడం అనేది జరిగింది. దీనిని ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాగా దీనివలన వచ్చే పరిణామాలన్నింటినీ కూడా మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇవాళ పాలసీ హోల్డర్లు కూడా దీనివల్ల నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టాలని చెప్పేసి చూస్తున్నాయి. ఈ విధానాలని తిప్పికొట్టడానికి మా ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కోరుతున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై వైకాపా ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన కట్టుబడి ఉందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటు సమావేశాల్లో వైకాపా ఎంపీలు వారి నిరసన తెలిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిల్శెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఉపాధ్యక్షులు బొత్స మధు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
మరి వారి యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఇది ట్వీట్ చేయవలసిందిగా ఎక్స్ఓటి బ్యాన్ రోడ్ రాంచ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 18, 19, 20వ తారీఖున ఈ 3 రోజులు కూడా డిజిటల్ ఫొటోస్ తీసి ఎంపీస్ అందరికి కూడా వారి యొక్క ట్విట్టర్ అకౌంట్కు ట్వీట్ చేయమని చెప్పేసి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా నిన్న ఆఫీస్లో చేయడం జరిగింది. ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ యొక్క ప్లే కార్డ్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని పెట్టాం. మరి ఈ ద్వారా ఎంపీలందరికీ కూడా ఈ యొక్క ప్లే కార్డ్స్ని పంపించడం జరుగుతూ ఉంది. రేపు జరిగేటువంటి సమావేశంలో, పార్లమెంట్ సమావేశంలో ఆయన మరి ఎంపీగా ఏలూరు గౌరవ పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ యొక్క బాధ్యతని మరి పార్లమెంట్లో నిర్వర్తించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మనోభావాలు కాపాడాలని, స్టీల్ ప్లాంట్కి 32 మంది ప్రాణత్యాగం చేసి నిలబెట్టుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం స్పందించలేదు. మరి ఈ రోజున ఈ యొక్క ప్లే కార్డ్స్ ప్రదర్శన ద్వారా కనువిప్పు కలిగే విధంగా చేయాలని పార్టీలకు అతీతంగా మరి ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా ఈరోజు పార్లమెంట్లో రేపు జరిగేటువంటి సెక్షన్లో వారి యొక్క ప్లే కార్డ్స్ని ప్రదర్శించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ హక్కుని, దేశ సంపదని కాపాడి ప్రైవేటు పరం కాకుండా దేశ సంపదను కాపాడవలసినటువంటి బాధ్యత పార్లమెంటు సభ్యులుగా మీ అందరిపైన ఉందని మరి ఇప్పటికైనా కోటగిరి శ్రీధర్ గారు రేపు పార్లమెంట్లో ఈ ప్లే కార్డ్స్ ప్రదర్శించి మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరి లోక్సభలో చర్చ పెట్టాలని చెప్పేసి, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ సంతోషంగా జీవించాలనే తలంపుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న ఏలూరు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్ అభినందనీయులని టీడీపీ ఏలూరు కన్వీనర్ బడేటి చంటి అన్నారు. లింగిశెట్టి శశికుమార్ తయారు చేయించిన 2022 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఏలూరు పవర్పేటలోని బడేటి క్యాంపు కార్యాలయంలో ఆదివారం బడేటి చంటి ఆవిష్కరించారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర క్యాలెండర్ను తయారు చేయించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలీప్రసాద్, పెద్దిపోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, నెరుసు గంగరాజు, లంకపల్లి మాణిక్యాలరావు, మల్లెపు రాము, కోనా మాణిక్యం, పెద్దాడ వెంకటరమణ, దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, ఎండమూరి లక్ష్మి, మారం అను తదితరులు పాల్గొన్నారు. బాబు స్లోగన్స్ చాలా గట్టిగా వినపడాలి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఈ రోజున మరి లింగిశెట్టి శశికుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎప్పుడో జరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం పొడుగుతా కూడా. మరి ఈ రోజున 2022 సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలి, అందరూ కూడా ఆనందంతో, ఏలూరు ప్రజలందరూ కూడా ఆనందదాయకంగా గడపాలనే ఉద్దేశంతో మరి నూతన సంవత్సర క్యాలెండర్ మరి ఆవిష్కరించడం జరిగింది. మరి అతని సేవా స్ఫూర్తికి మనం అందరం కూడా అభినందించాలి. మరి భవిష్యత్తులో ఇతను ఈ విధంగానే ఇంకా ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి తరఫున కూడా పాటుపడాలని మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమాజంలో పేదవారికి సహకారం అందించడానికి తమ వంతు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఏలూరు 1 టౌన్లోని రామకోటి మైదానంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ చైర్మన్ మానేపల్లి రామారావు పర్యవేక్షణలో క్లబ్ అధ్యక్షులు వి రత్నకుమార్ అధ్యక్షతన ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. 154 మందికి ఉచితంగా నేత్రవైద్య పరీక్షలు నిర్వహించి 21 మందికి శస్త్రచికిత్సలు చేయించారు. అదేవిధంగా 92 మందికి ఉచితంగా డయాబెటిక్ పరీక్షలు చేశారు. ఒక పేద మహిళకు కుట్టు మిషన్, ఒక వ్యక్తికి వినికిడి పరికరాలు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు, రీజనల్ చైర్మన్ చుండూరు అబ్బాయి, కార్యదర్శి పిచ్చికల లక్ష్మీనారాయణ, కోశాధికారి కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విషయంలో ముందంచుంటూ ఏలూరు లయన్స్ క్లబ్ ఎంత స్పీడ్గా మరి ఈరోజు ఆదివారం అయినా ఇంతమందికి మెంబర్స్ మరి ఈరోజు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రామారావు గారు కూడా మంచి అనుకుంటున్నాను. అలాగే సైట్ వేనండి కళ్ళ చూడండి డస్ట్ అని చెప్పేసి ఆ విధంగా స్పిరిట్లో సభ్యులుగా ఉంటూ బాబు ఎవరు మాట్లాడద్దు అది ఏడిపోతుందండి. అయినా కానీ ఎవరు పిలిచినా కాదనకుండా ఆయన తాడేపల్లి ఏలూరు లయన్స్ క్లబ్ వారు రాజమండ్రిలో ఉన్నటువంటి పరమహంస యోగానంద నేత్రాలయం వారి ద్వారా మీకు నేత్రాలను ఈ వెలుగు ఈ సమాజాన్ని చూసేందుకు వెలుగునివ్వాలని ఇవాళ పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే పెట్టించుకోవడం కష్టమైపోయిన పరిస్థితి. మన కొడుకులు ఉండొచ్చు, లేకపోతే అమ్మాయిలు ఉండొచ్చు, లేకపోతే భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, కానీ ఎవరికి క్షణం తీరకలేదు. కానీ ఇవాళ మీ అందరి కోసం వారికి ఉన్నటువంటి అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ సమాజంలో చక్కగా మీరు చూడాలనే ఉద్దేశంతో ఉచితంగా మరి లయన్స్ క్లబ్ మరి ఇవాళ అనేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం, ఆ క్యాంప్స్ ద్వారా మీకు ఉచితంగా మధుమేహ పరీక్షలు, అంటే షుగర్ ఉన్నట్టు చాలామంది తెలియదు, దానివల్ల కళ్ళు కూడా పోతుంటాయి, అటువంటిది ఉచితంగా బయట చేసుకోవాలంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది. అటువంటిది ఇక్కడ ఉచితంగా మీకు ఆ పరీక్ష నిర్ధారణ మరి మెషిన్స్ని ఏర్పాటు చేయడం, ఇవాళ ఆపరేషన్ చేయించుకుంటే కొన్ని లక్షల రూపాయలు ఖరీదు, అటువంటిది ఆ నేత్రాల ద్వారా మరొక 2 అందులకు చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు అటువంటి సహాయం మీరు ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు తరఫున ఇక్కడ రామకోటి మైదానంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం, అలాగే ఉచిత డయాబెటీస్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. దానితో పాటు ఒక పేద వ్యక్తికి కుట్టు మిషను, అలాగే ఒక చెవిటి పర్సన్కి ఒక హీరింగ్ ఎయిడ్ అందజేస్తున్నాము. మేము ప్రతి నెల 3వ ఆదివారం ఇక్కడ రామకోటి మైదానంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సుమారుగా 150 నుంచి 200 మంది దాకా వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది. అందులో ఒక 30-35 మందికి కళ్ళజోళ్ళు అందజేయడం జరుగుతుంది. 20 నుంచి 25 మంది ఉచితంగా మా లయన్స్ క్లబ్కు సంబంధించిన పరమహంస యోగానంద నేత్రాలయం రాజమండ్రికి వెళ్ళి అక్కడ ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకొని చాలా సంతోషంగా తిరిగి రావడం జరుగుతుంది. కన్ను సేకరించేటప్పుడు కన్ను పొడవడం కానీ రక్తం రావడం కానీ ఇటువంటిది ఏమి ఉండదు. పైన ఉన్న ఒక పొరనే తీస్తారు. కాబట్టి ఇందులో అపోహలు ఏమన్నా ఉంటే తొలగించుకొని ఏలూరులోని ప్రజలందరూ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఎవరైనా చనిపోతే మాకు తెలియజేసినట్టయితే మా మెడికల్ టీం వచ్చి వాళ్ళ కార్యాలు సేకరిస్తుంది. దాని ద్వారా చనిపోయిన తర్వాత కూడా మన వాళ్ళు ఇంకో ఇతరికి చూపినివ్వడం అనేది చాలా పుణ్య కార్యం. కాబట్టి ఈ విధంగా చేయగలరని చెప్పి ఆశిస్తున్నాను. హిందూ యువజన సంఘం, ఘంటసాల సంగీత కళాశాల, జిల్లా రచయితల సంఘం, సాహిత్య మండలిల సంయుక్త ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల శత జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వర సామ్రాట్ శరత్చంద్ర, జిల్లా రచయితల సంఘం డాక్టర్ లంకా వెంకటేశ్వర్ల సహకారంతో అంతర్జాతీయ శిల్పి దేవికా రాణి ఒడయార్ తయారు చేసిన ఘంటసాల విగ్రహాన్ని సాహిత్య మండలి ప్రాంగణం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఆలనాని చేతుల మీదుగా జనవరి 22న విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. శరత్చంద్ర మాట్లాడుతూ హేలాపురి నందు ఘంటసాల విగ్రహాన్ని నిర్మించడం ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఘంటసాల సంగీత కళాశాల నిర్వాహకురాలు రేవతి రామ్కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి, వర్ధంతిల సందర్భంగా క్రమం తప్పకుండా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగాస్త్ర, కాజావలి, ఎల్ వెంకటేశ్వరరావు, రాము సూర్యారావు, కాసిం, బండారు కృష్ణ, మనస్విని, డి రాములు, పెదపాటి రామకృష్ణ, ముస్తఫా ఆలీ, యజ్ఞప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరంతా కూడా ఒక హై ప్రొఫెషనల్ అని ఇలా పాడొచ్చా, ఇంత పాట పాడాలి, ఎప్పుడు పాడాలి, మీ అందరూ హృదయపూర్వకంగా కరదాల మధ్య అలాగే స్వాగతం చేశారు. ఇట్లా పలకాలని కూర్చోబెట్టి
మేడవరపుకోట భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ప్రాంగణంలో మహారుద్ర సహిత చండీయాగం ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎంపీ శ్రీధర్కు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణగుమ్మంతో స్వాగతం పలికారు. మేడూరి రంగబాబు ఆధ్వర్యంలో ఆగమ పండితులు రాఘవేంద్ర శర్మ, సాయి శర్మ, కిషోర్ శర్మలు సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడూరి రంగబాబు, మేడవరపు అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే కాదు. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండకోటి దేవతా సార్వభౌమ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సామగాన ప్రియ సామవేద సేవాం అవతా సురారేణాభక్తితోత్పలం స్వాహా పార్ష్ణిగ్రాహాంకుశగ్రాహయోధఘంటాసమన్వితాన్ సమాదాయకహస్తేన ముఖే దిక్షోపవారణాన్ స్వాహా తథైవ యోధం తురగైర్సంసారసనాథః దక్షప్రవక్తేధనేశ్వర్వయం భైరవం తల్నాం తద్వరం సర్వసురాణాం దురాత్మనాం అమృతభక్షయజ్జాన్యానన్యాక్షాత్తాతకేశ్వరస్తేనాశనాక్షణ స్వాహా అసమండోభిదావత్తాం దృష్ట్వా దండన్నిపాదితం సమప్యపాదయద్ధోమో సా ఖడ్గాభేదం ఋషా माता महाराज के चंडे परा देवत को जया काले चामुंडा देवी जय सप्त महा जगदम्बार्पणमस्तु. ఏలూరు నగరం జై భవానీ నామస్మరణతో మారుమ్రోగింది. రాజు గురు భవానీ, కొండా గురు భవానీ, రమణ గురు భవానీ, కర్లా శ్రీను భవానీల ఆధ్వర్యంలో కలస జ్యోతుల ఊరేగింపును శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పత్తేబాద్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం నుంచి బాలయోగి వంతెన సమీపంలో ఉన్న గంగానం అమ్మవారి ఆలయం వరకు అమ్మవారి ఊరేగింపును మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు భవానీ మాలదారులు, భక్తులు జ్యోతులను ఎత్తుకుని అమ్మవారి నామస్మరణ చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. హ్రీంగారాశనగర్భిదానలసికాం సౌంక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం మరధారిణీం మరుషధాధాతో త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమం కుశధరాం సద్భూషితామజ్జులాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. శ్రీమాత్రే నమః. భక్తవాసుల విజ్ఞప్తి, మన పత్తేబాద్ 4 గుడి సెంటర్లో రైతు బజార్ దగ్గర వేయించేస్తున్నటువంటి
శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి కనకదుర్గా దేవతామ్మవారి దేవస్థానం నందు ఈరోజు ఎంతో దీక్షగా మండల దీక్ష భవానీ దీక్ష చేసుకున్న భవానీ భక్తులందరూ కూడా ఈరోజు మార్గశిర శుద్ధ పౌర్ణమి దగ్గర శనివారం ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారి ఆలయం వద్ద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిపి ఆ జ్యోతులను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అమ్మవారి యొక్క బాలయ్య కొంచెం దగ్గర ఉన్న అమ్మవారి గుళ్ళో ఉంచడం మనకు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా సాంప్రదాయంగా వస్తున్న పని. అలాగే ఈ సంవత్సరం కూడా విరివిగా భవానీ దీక్షలో ఉన్న భక్తులందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. సమాజంలో పేదవారికి అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ బొర్రా మురళీకృష్ణ సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఏలూరు ఎన్ఆర్పేటలోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొర్రా మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలువురు బీసీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘం నాయకులు, పలువురు ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మురళీకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పుష్పగుచ్చాలు అందించి దుస్సాలవాలతో సత్కరించారు. పలువురు ప్రముఖుల సమక్షంలో మురళీకృష్ణ పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తమ హాస్పిటల్ 1 సంవత్సరం పాటు డయాబెటిక్ కు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, చిద్రబోయిన శ్రీనివాస్, కిలారపు బుజ్జి, మల్లిపూడి రాజు, ఆకుల గంగాధర్, గొర్ల రామారావు, కె వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కేక్ తెస్తాను. సందర్భంగా మా స్నేహితులు, హాస్పిటల్ సిబ్బంది మరియు యాదవ్ సంఘ నాయకులు, బీసీ నాయకులు వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు వీళ్ళ సమక్షంలో నేను ఈ ఫంక్షన్ జరుపుకోవడం నేను చాలా సంతోషిస్తున్నాను. సో వచ్చిన వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు సందర్భంగా వచ్చే సంవత్సరం వరకు మన హాస్పిటల్లో డయాబెటిక్ పేషెంట్స్కి ఉచితంగా కన్సల్టేషన్ ఫీజు మరియు షుగర్ టెస్టులు చేసి మన ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకి షుగర్ వ్యాధి నుంచి విముక్తి కలిగేటట్టు నా వంతు నేను సాయం చేస్తానని నేను కోరుతున్నాను. మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ అధినేత డాక్టర్ బొర్రా మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకల్ని మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఆయన హాస్పిటల్లో ఎంతో ఘనంగా నిర్వహించాం. మేము ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా డయాబెటీస్ రోగులకి వైద్యంతో పాటు ఏ రకమైన ఫీజులు లేకుండా వారికి మేము వైద్యం చేస్తామని చెప్పడం ఎంతో గర్వకారణమైన విషయం. ఉచితంగా తగిన వైద్యం చేసి ఆయన కరోనాలో సక్సెస్ఫుల్ కేసులు చాలా ఎక్కువగా చూపించిన ఘనత ఆయనకి ఈ మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి దక్కింది. అందుకు ముఖ్యంగా ఆయన్ని అభినందించకుండా ఉండలేము. ఏలూరు 1 టౌన్లోని రామకోటి ప్రాంగణంలో ఉన్న శ్రీరామ మందిరంలో మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి లయన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆవు పిడకలతో నగ్గి ఆవు పాలతో క్షీరాన్నం తయారు చేసి చంద్రుడికి నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా లలితా పారాయణ, కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేశారు. ఈ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జై గురుదత్త, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు మార్గశిర పౌర్ణమి, గురు దత్తాత్రేయుల వారి జన్మదినం. ఈ సందర్భంగా పౌర్ణమి రోజు మన రామకోటి ప్రాంగణంలో ఉన్న శ్రీ రామాలయం నందు ప్రతి పౌర్ణమికి ఇక్కడ చంద్రుడు కిరణాల ద్వారా అమృత బిందువులు వస్తాయి. ఆ అమృత బిందువు మనం వండే క్షీరాన్నంలో ఉండేలాగా మేము ఆవు పిడకలతోటి, ఆవు పాలతోటి పూర్తిగా పాలల్లోనే ఉడికించి ఆ ప్రసాదాన్ని చంద్రుడికి మరియు శ్రీరామచంద్రుడికి కూడా నైవేద్యం చేసి ఇక్కడ మహిళా భక్తులు చాలామంది వస్తున్నారు. వంట ఉన్నోళ్ళు అందరూ కూడా, వారందరూ లలితాపారాయణ మరియు విష్ణు సహస్ర పారాయణ, అమ్మవారికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతమైన శ్లోకాలు పాడుతూ చంద్రుడికి మన గుళ్ళో పంతులు గారిలో చంద్రుడికి పూజ చేసి, అలాగే వెన్నెల్లో ఈ చంద్రుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం వచ్చిన భక్తులందరూ కూడా పెడుతున్నాము. అమృతం లాగానే ఉంటుంది, అది తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతి పౌర్ణమి కూడా 6:30కు మొదలెడతామండి, 7:15 కల్లా అయిపోతుంది. 7:30కి తీర్థ ప్రసాద వినియోగం అయిపోతుంది. మేము ఈ క్షీరాన్ని తయారు చేసి భక్తులందరూ కూడా వితరణ చేస్తున్నాం. నేరాగన మంత్రపుష్పం అన్నీ కూడా ఉంటాయి. చాలామంది ప్రతి పౌర్ణమి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికి కూడా శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గురుదత్త. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమానికి పెద్దపీట. క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం ఆలనాని. 21న జగనన్న సంపూర్ణ హక్కు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ కార్తికేయ, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. జల్లేరు వాగు బస్సు సంఘటన విచారకరం. జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ కోటగిరి శ్రీధర్. భక్తులతో పోటెత్తిన శ్రీవారి క్షేత్రం. ధనుర్మాసం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్త జన సందోహం. ఎల్ఐసి ఏజెంట్స్ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రీమియంపై జీఎస్టీ రద్దుతో పాటు ప్రైవేటీకరణ విధానాలు విరమించుకోవాలని డిమాండ్ చేసిన నేతలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పార్లమెంటు సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలని సూచించిన ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.